మనము పాలు రైతుల కాడ నుంచి తీసుకొని కొనుగోలు చేసుకొని ఏమైనా ఉంటే ఈడ అమ్ముతాము ఏమి అవసరాలు బట్టి. ఇప్పుడు వీళ్ళు శివరాత్రి కానీ తర్వాత ఏమి జాతరలు జరిగినా కానీ ఉరుసులు జరిగినా కానీ మా దగ్గరకు వచ్చి నాణ్యత పాలు తీసుకుపోతారు. అదే నాణ్యత పాలు మిగిలిన పాలు మేము విజయ డైరీకి పంపిస్తాం. ఏమి అందులో మనం విజయ డైరీలో మేము సభ్యత్వం ఉంది మాకు, గవర్నమెంట్ డైరీ. ఇప్పుడు కాదు, 1979 నుంచి మా డైరీ దానికి మనం అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు 1977 నుంచి ఈ రోజు కూడా అదే పేరు మీద దాని అధ్యక్షుడు మల్లా రామకృష్ణాడి అనే వ్యక్తి ఉన్నాడు. దానికి బోర్డు మెంబర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. ఏమి తర్వాత మనది వెలుగు నంద్యాల డైరీలో 174 మా కోడ్ నెంబర్. కావాలంటే మీరు పోయి ఆడ పరిశీలించవచ్చు. డైరీలో పాలు వెలుగొండ నుంచి పాలు మీకు ఎటువంటి పాలు వస్తున్నాయి, ఎప్పుడైనా ఆ పాలు కల్తీ ఏమైనా వచ్చినాయా, అందులో గవర్నమెంట్ ప్రతి డైరీలో ప్రతి ఒక్క క్యాన్ చెక్ చేసి ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎమ్మడే కాలువలు పాలు దింగుతారు, మాకు వాట్సాప్ పంపిస్తారు. అన్న ఈరోజు పాలు ఒకసారి రైతులు ఏం చేస్తారంటే పాలు పిండు ఆయిల్ ఉంటుంది, దాన్ని నూనె పూసి పాలు పిండుకుంటారు. సరిగా లేని పక్షంలో ఒకసారి ఆ ఆయిల్ కూడా కలిసిపోయినప్పుడు కూడా పాలు వాళ్ళు వర్ధించారు, పాలు కిందేస్తారు. అంత స్ట్రిక్ట్ ఉంది ఆ డైరీలో. ఏమి ఎటువంటి దానికి మనం ఏం చేసినా కానీ ఆడ ల్యాబ్ ఉంది. పాలు కూడా ఇప్పుడు ఇలా మిగిలిన పాలుగా ఆడ పోయేది అంటే ఇప్పుడు అక్కడ ఫాల్ట్ వచ్చిందంటే ఇక్కడ ఫాల్ట్ రావాలి కదా, అక్కడ ఏం లేదు. తర్వాత మనకు కనీసం అంటే డైలీ మనం లోకల్ కనీసం అంటే 400 ఉదయం సాయంత్రం 400 మంది దగ్గర పాలు తాగుతారు మన దగ్గర. మనం 5 రూపాయలు కాని వచ్చి పాలు ఈ రోజు కూడా అమ్ముతున్నాం. 5 రూపాయలకు పాలు ఎలా వస్తుంది అని మీరు అంటారు, కానీ 100 ml కొంత బీదలు వస్తారు, మనం ఏం చేయాలి, వాళ్ళకు పంపిస్తే కొంతమంది గ్లాసులలో తీసుకుంటారు ఇలా మనం లోకల్ పట్టించి డైరీ పంపిస్తాం. వాళ్ళ వెహికల్ వస్తుంది ఇక్కడ తీసుకొని పంపిస్తారు. అది సమస్య. ఇంకోటి జనరల్ గా ఇప్పుడు పాలది ఏది మిక్సప్ అయి ఉన్నా అది ఖరాబ్ అయ్యే టైం కన్నా ఎక్కువ ఉండేది ఉంటుంది, అది పగిలిపోతుంది, స్మెల్ వస్తుంది కదా. ఇట్లా జనం ఎట్లా తినగలుగుతారు అంటారు కదా, గదరన్న భాష చెప్పాలంటే కక్కుడేరు కూడా 2 అయితే నాయన ఖరాబ్ అయినది తింటే కదా. సో అట్లా జరుగుతుంది కదా. మరి నిజంగా ఖరాబ్ అయ్యేది కనుక తింటే ఆడ తీసిన ఫుడ్ పాయిజన్ ఎట్లయితుంది గట్టే అవుతుంది. మరి అట్లా ఉండేది ఉంటే అది ఎంతమంది అక్కడ జాతరల సమ్మక్క జాతరలో ఎంతమంది ఫుడ్ పాయిజన్ తో అయినరు అనేది ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు బయట పెట్టాలి, చెప్పాలి. అది ఇదే కారణం అని కూడా చెప్పాలి. మరి అది కూడా చెప్తే అది అదేమన్నా తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా మీ దగ్గరకే 90% మన దగ్గర క్యాచ్ చేసిపోతాం. ఒక లేని పక్షంలో మేము వేరే నుంచి కూడా తెప్పించి వీళ్ళకి హెల్ప్ చేస్తాం. అది కూడా వీళ్ళు జాతర చేసుకువచ్చిన తర్వాత ఎప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు కనీసం అంటే నాకు 25 years వీళ్ళకు నాకు సంబంధం పాలతో. నేను 2001 విదేశాల్లో ఉంటే, నేను 2001లో వచ్చి నేను ఇలా మా అన్నతో పొత్తులోని పని చేసినాము. అప్పటి నుంచి వీళ్ళకి నాకు సంబంధాలు ఉన్నాయి. ఏమి డబ్బులు కూడా వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు పేమెంట్ చేసేది. రాకముందు అదే పేరు తర్వాత వెహికల్ డీజిల్ కానీ ఏమైనా వాళ్ళకి అవసరం అంటే 2000 5000 కావాలంటే కూడా మేము ఆర్థిక సాయం అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు బతకాలా, మనం బతకాలి, రైతులు బతకాలా, అందరూ బతకాలా. నేను ఒక్కనే అంటే అయ్యే పని కాదు. అంతా పొట్టగుడి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇదంతా. కనీసం గౌరవంగా కాదా. ఇప్పుడు మీరు చేసే అలిసార్ బంగ్లాలే లేవు కదా, ఎవరైనా సంధిలో అట్లే ఉన్నాయి, పిల్లగాళ్ళు అట్లే మోరిలో తిరిగినట్టు నీళ్ళు చూడుర్రి, ఈడ చూడుర్రి, కథ చూడుర్రి, ఇదంతా కథ చూడుర్రి. వీళ్ళు ఉండే కథ. ఇప్పుడు వాళ్ళ సమ్మక్క జాతరకు వచ్చి వీళ్ళకి ఏమైనా ఫారెన్ ఫండ్స్ వస్తున్నాయా కథ కూలి అదే చెప్పాడు, లెక్క అంతా చెప్పిండు మనోడు, పెద్ద మనిషి మొత్తం లెక్క అంతా చెప్పిండు. ఆఖరికి మీ కథ చూస్తుంటే మీరు కష్టపడటానికే పుట్టిరన్నట్టు అనిపిస్తుంది. కష్టపడేదానికే పుట్టిరు.